సింహాచలం సింహాద్రి అప్పన్న 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ప్లాస్టిక్ రహితంగా నిర్వహించడమే లక్ష్యమని జీవీఎంసీ కమిషనర్ అన్నారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఎక్కువ మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు ప్రణాళికలు సిద్దం చేసినట్లుగా కమిషనర్ తెలిపారు. అప్పన్నగిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించడం జరుగుతుందని అంటున్న జీవీఎంసీ కమిషనర్ తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం సింహాద్రి అప్పన్న స్వామికి సంబంధించినటువంటి గిరి ప్రదక్షిణ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ విశాఖ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విషయాలకు సంబంధించి మనతో పాటు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ ఏడాది ఏ విధంగా ఉండబోతుంది? అంటే గతంతో పోల్చుకుంటే మాత్రం ఈ ఏడాది ఎక్కువ మంది కూడా భక్తులు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎలాంటి చర్యలు? సో ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఈసారి లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ మంది వస్తారని మేము అనుకున్నాము. లాస్ట్ ఇయర్ కన్నా ఒక ఆల్మోస్ట్ 15 to 20% క్రౌడ్ పెరుగుతుంది. ఆల్మోస్ట్ 7 లక్షల మంది కన్నా దాటవుతారు కౌంట్ అని మేము అనుకున్నాము. దాని భాగంగా చర్యలు కూడా అన్ని కూడా తీసుకోవడం జరిగింది. టాయిలెట్స్ అరేంజ్మెంట్స్ కానీ, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అరేంజ్మెంట్ కానీ కూడా పూర్తిగా చేయడం జరిగింది. అదేవిధంగా షిఫ్ట్ డ్యూటీ కూడా నైట్ టైంలో కూడా పెట్టడం జరిగింది. ఎస్పెషల్లీ స్ట్రీట్ లైట్స్ కూడా అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఫుడ్ సప్లై పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని హైజీన్ మెయింటైన్ చేయడం కూడా చెప్పడం జరిగింది. వీఆర్ డిప్లాయింగ్ ఆల్మోస్ట్ 4,500 స్టాఫ్ ఇంక్లూడింగ్ 3,000 శానిటేషన్ వర్కర్స్ అండ్ రిమైనింగ్ ద మానిటరింగ్ స్టాఫ్ కూడా పెడుతున్నాము. అదేవిధంగా కాంట్రాక్టర్స్ నుంచి కూడా ఒక 500 అడిషనల్ స్టాఫ్ కూడా పెట్టడం జరుగుతుంది. సో జీవీఎంసీ ఇస్ డిప్లాయింగ్ ఆల్ ద మ్యాన్ పవర్, మషీనరీ అండ్ రిసోర్సెస్ టు మేక్ దిస్ గిరి ప్రదక్షిణ సక్సెస్ఫుల్. త్రాగునీటి విషయంలో కానీ, ఇతరత్ర పారిశుద్ధ్యాల విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? మానిటరింగ్ విషయంలో ఎలాంటి చర్యలు చెప్పారు? సో మనకి టాయిలెట్స్ సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్మోస్ట్ 700 టాయిలెట్స్ ప్లస్ టాయిలెట్స్ పెట్టడం జరిగింది, ఇంక్లూడింగ్ 583 టెంపరీ టాయిలెట్స్. ప్రతి ఒక్క 250-300 మీటర్కి ఒక టాయిలెట్స్ ఏర్పాటు చేస్తూ దానికి మెయింటెనెన్స్ కూడా ప్రాపర్గా చేయబోతున్నాము. దానికి వాషింగ్ కానీ, క్లీనింగ్ కానీ ఎవ్రీ 1 అవర్కి SOP కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క 8 గంటలకి ఒక షిఫ్ట్ డ్యూటీ పెట్టడం జరిగింది. నైట్ టైం సెపరేట్ షిఫ్ట్, డే టైం సెపరేట్ షిఫ్ట్, మార్నింగ్ టైం సెపరేట్ షిఫ్ట్ కూడా పెట్టడం జరిగింది. సో రౌండ్ క్లాక్ మానిటరింగ్ కూడా నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. అదేవిధంగా జనరల్ క్లీనింగ్ కి కూడా లిటర్ పికింగ్ కూడా ప్రాపర్ గా బిన్స్ పెట్టడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 7,000 బిన్స్ వీఆర్ అరేంజింగ్ విత్ 3,000 డిప్లాయ్మెంట్ ఆఫ్ ద శానిటేషన్ వర్కర్స్. అదే కాకుండా వాటర్ సప్లై పాయింట్స్ ఒక 114 పాయింట్స్ పెట్టడము. ఆ వాటర్ సప్లై పాయింట్ లో కూడా సఫిషియెంట్ గా బబల్స్ వచ్చే విధంగా, అదేవిధంగా నైట్ టైంలో కూడా ఇప్పుడు కంప్లైంట్ వచ్చినా ఆ నైట్ టైం కి కూడా సెపరేట్ బ్యాకప్ కూడా పెట్టడం జరుగుతుంది. పర్యావరణ రహితంగా ఎక్కువగా ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దడంలో ప్రధాన ఎజెండాగా కూడా ఈ గిరి ప్రదక్షిణ ఉండబోతుంది. దీన్ని ఎట్లా? సో అక్కడ ఉన్న ఏవైతే సేవా సంస్థలు ఉన్నాయో అన్నింటిలో కూడా మీటింగ్ కండక్ట్ చేసుకొని వాళ్ళకి స్ట్రాటజీ కమ్యూనికేట్ చేయడం జరిగింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వీఆర్ కంప్లీట్లీ బ్యానింగ్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఎన్ఫోర్స్ ఇట్ వెరీ ప్రాపర్లీ ఆల్సో. షీ టీమ్స్ కూడా అక్కడ ప్రతి ఒక్క ఫీల్డ్ కంట్రోల్ ఉంటూ అటాచ్ చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకు కూడా మీ ద్వారా చెప్పేది ఏంటంటే అక్కడ ఖచ్చితంగా ప్లాస్టిక్ మీరు అవాయిడ్ చేయాలి. ఏవైతే ఈకో ప్లాస్టిక్ మోడ్స్ ఉన్నాయో అది మాత్రం యూజ్ చేయాలి. ఖచ్చితంగా ఎక్కడైనా ఇష్యూ ఉన్నప్పుడు జీవీఎంసీ టోల్ ఫ్రీ నంబర్, హెల్ప్ లైన్ నంబర్ కూడా చూపించడం జరిగింది. విదిన్ 15 minutes వీఆర్ బౌండ్ టు రిజాల్వ్ ద కంప్లైంట్. ఇది మొత్తం మీద చూసుకుంటే ఈ ఏడాది జరిగేటటువంటి సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ వేడుకల్లో ప్లాస్టిక్ రహిత వేడుకలు నిర్వహించేటటువంటి పరిస్థితి ఉందంటూ కూడా జీవీఎంసీ కమిషనర్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో చందు, జీ న్యూస్, విశాఖ నుండి.